सेबी चेयरमैन के साथ अदानी जी का जो संपत्ति विभाग बंटवारा करने का बात आई है, उसके लिए हम पहले भी बोल चुके हैं, जिस तरीके पर हम लोग घिराव किए थे और उसमें भी मनी लॉन्ड्रिंग में अभी तक अदानी जी के पास कोई नोटिस नहीं है। लेकिन विदेश की तरफ भारतीय देशों ने अदानी जी के खिलाफ आवाज उठाना शुरू की। तो इसलिए हम लोग जो कह रहे हैं, आने वाला दिन में साबित होगा कि राहुल गांधी जो कहते हैं वो सटीक है और मोदी जी जो कर रहे हैं वो गलत है। इसलिए हम लोग आए हैं, समय नहीं है क्योंकि विधानसभा असेंबली चल रहा है, यहाँ से सीधा एमएलए असेंबली जाएंगे। आज बहुत इम्पोर्टेंट दिन है। मैं अपना माइक मुख्यमंत्री చలో రాజ్భవన్ కార్యక్రమం ఇంత పెద్దన జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులకి రాజ్భవన్ ఉన్నారంటే అదానీ చేసినటువంటి మోసాలు ఎంత పెద్దయో ఒకసారి అర్థం చేసుకుంటే పరిస్థితి వాళ్ళు. అదానీ దేశవ్యాప్తంగా లూటీ చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ సంపద ఎవరు లూటీ చేసినా క్షమించరాదు, వారికి శిక్ష ఇవ్వాల్సిన నినాదంతో ఇవాళ రాజ్భవన్ తలుపులు తగ్గడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడగా కోరుతా ఉన్నాం. अरे कदलకండి भाई भारत में जातीय कांग्रेस దేశవ్యాప్తంగా ప్రధాని అనుబంధం ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టి ఈ రోజు గౌరవాన్ని కల్పించి ప్రపంచ దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయి ఈ దేశంలో అనుమతులు తీసుకోవాలన్నా, ఈ దేశంలో వ్యాపారాలు చేయాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదానీ ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదానీ వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడ ప్రభుత్వం కోరుతుంది. ఆ సందర్భంలో దేశ పరువు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ, రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని, భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా
రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతబెట్టే దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ ప్రభుత్వమే ధర్నాలకు కూర్చోవడం ఏంది అని. కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి లేవచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో सड़क से लेकर संसद तक राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके बारे में चर्चा कर जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से, इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है। और लोकसभा स्पीकर, राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो, हम लोग चर्चा के लिए तैयार हैं, ये चर्चा इस संसद में लागू करो। मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर, राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश की प्रतिष्ठा और इस देश को बेइज्जती किए अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी। इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी जो आवाज दिए, उनके आवाज पे हम लोग आज पद यात्रा किए, राजभवन के सामने हम धरना लागू किए। क्योंकि हम सरकार चला रहे हैं, हमें पता है, मगर हम राज्य सरकार चला रहे हैं। भारत सरकार ने, मोदी जी ने खुलास कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है। आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ, आज सब दुनिया के सामने अपने देश का बेइज्जती जो की है अदानी, आपको अदानी से क्या लालूची है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए FBI ने। वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए, फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट रहा है? जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में, संसद में हम डिमांड किए, तो आप हमारे विपक्ष को लोकसभा से बाहर धक्का मार के निकाल रहे, मगर आप अदानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है। ये क्या तरीका से इस देश को चला रहे हैं मोदी जी? किसको बचाने के लिए आप कोशिश कर रहा है? होगा आपका खास दोस्त, होगा आपके बचपन के दोस्त अदानी, ये आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है। इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए, राजभवन के सामने धरना कर रहा है। या यही खत्म होने वाले नहीं है।
आगे हम लोग आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग धरना करने वाले हैं।